తాడి చెట్టును రాజమౌళి గారు సినిమాలో చూపించారు అని చెప్పి ఆ స్క్రీన్ షాట్లు తీసుకొని వాట్సాప్లలో ఫేస్బుక్లలో పెట్టుకొని మా ఇగో చూడురి బాహుబలి సినిమాలో మా తాడి చెట్టు చూపెట్టిరని చెప్పి చాలామంది యువకులు పెట్టుకురు. కానీ ఓ గమల బిడ్డలారా, ఓ గౌడ్ సన్నలారా, ఒక్కసారి ఆలోచించండి. మాహిష్మతి అనే సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి బాహుబలి అనేవాడికి తాడు చెట్టు ఎక్కడికి వచ్చింది. కానీ తెలంగాణలో నువ్వు రాజ్యాధికారంలోకి రావడానికి ఈ తాడి చెట్టు నీకు ఎందుకు అక్కడికి వస్తలేదు మిత్రులారా? ఒకసారి ఆలోచన చేయరన్నా. గమ్నుల దగ్గర పైసలు లేక కాదు, విపరీతమైన డబ్బు ఉంది, ఎవరు పెట్టాల్సిన పని లేదు. ఒక్క కళ్ళు సీస పైసలు పక్కకు పెడితే కథమే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేంత దమ్మున్న సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గం. కానీ ఆ గౌడ సామాజిక వర్గాన్ని ఎప్పుడూ చీల్చుతూనే చూస్తూ ఉంటారు. దాంట్లో రకరకాల సంఘాలు పెట్టి రకరకాల నాయకులను కొంతవరకు ఎదిగించి మళ్ళీ వాళ్ళని దొక్కి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొని ఇటువంటి రకరకాల అంశాలు వాళ్ళ ఎదుగుదలకు చాలా అవరోధాలుగా మారినాయి. తెలంగాణలో గౌడ్స్ కనుక అంతా ఒకే మాట మీద ఉంటే దాదాపుగా 15-16 మంది గౌడ్స్ ఎమ్మెల్యేలు ఎవ్వరు అడ్డం పడ్డ ఆగకుండా అసెంబ్లీకి పోగల సత్తా ఉన్నవాళ్ళు. కానీ గౌడ్స్లో ఒకటి ఏంటంటే నమ్మితే వాళ్ళు ప్రాణం ఇచ్చేటువంటి ఆ జాతి.